హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ వచ్చి ఇది ఏంటి అని చూస్తున్నారా? మటను లంగ్స్ అంటారు, అంటే మటన్ దబ్బ అంటామండి ఇక్కడ మా సైడ్ అయితే. దాన్ని అయితే నేను పులుసు పెడుతున్నానండి. టమాటా వేసుకుని ఎగురు కూడా పెట్టుకోవచ్చు, కానీ అంత టేస్ట్ ఉండదు. చింతపండు పులుసు వేసుకొని మనం కర్రీ చేసుకుంటే ఈ మటన్ దబ్బ కూర చాలా బాగుంటుందండి. దీని ప్రాసెస్ అయితే ఆల్రెడీ నేను దాన్ని క్లీన్ చేసేసుకొని కుక్కర్లో ఒక 5 విజిల్స్ అయితే వేయించేసుకున్నానండి. ఇక్కడ ఒక 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర అయితే నేను దంచుకున్నాను. తర్వాత ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, తర్వాత చిన్న నిమ్మ సైజు అంత చింతపండు అయితే నేను తీసుకున్నానండి. దాన్ని అయితే నానబెట్టేసుకున్నాను చింతపండుని. కర్రీకి వచ్చి ఇక్కడ ఆయిల్ అయితే ఒక 5-6 స్పూన్లు వేసానండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసానండి. స్పైసీగా అంటే కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటే మనకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మనకి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. మీకు ఇక్కడ చింతపండు ఇష్టం లేదు అంటే చింతపండు తినము అన్న వాళ్ళైతే మామిడికాయని ఉడకబెట్టి దాన్ని గుజ్జు కింద చేసుకొని కూడా వేసుకోవచ్చండి. అది అలా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ టమాటా వేసాను. టమాటా వేసిన తర్వాత మనకి ఇక్కడ ఉల్లిపాయ టమాటా అనేది కొంచెం సేపు అయితే మగ్గాల్సి ఉందండి. తర్వాత మనం దీంట్లోనూ ఒక స్పూన్ పసుపు, కొంచెం టేస్టీకి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేశాను. మనకి ఉప్పు వేయటం వల్ల ఏంటంటే మనకి టమాటా అయినా ఉల్లిపాయ అయినా కొంచెం త్వరగా మగ్గుతుంది కాబట్టి ఇక్కడ నేను ముందే ఉప్పును పసుపు అయితే వేసానండి. అవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇక్కడ మనకి టమాటాని ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోయినాయండి. ఇలా మగ్గితే సరిపోతుంది. తర్వాత మనం దీంట్లోనూ ఆల్రెడీ విజిల్ వేయించుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఈ మటన్ లంగ్స్ని అయితే ఈ మటన్ దబ్బనైతే దీంట్లో వేసేసుకుందామండి. ఒక్కసారి వేసుకొని మొత్తం ఆయిల్లో మంచిగా కలుపుకోవాలి. అంటే మనం ఆయిల్ ఇది కొద్దిసేపు ఫ్రై అవ్వాలండి. ఇక్కడ చూసారండి, మనం అది వేయగానే దీంట్లో ఉన్న వాటర్ అనేది పైకి వచ్చింది. ఇంకొద్దిసేపు మగ్గాలి. ఇది మగ్గిన తర్వాత మనం దీంట్లోనూ ఒక 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3 స్పూన్లు వేసుకోవచ్చండి. ఇందులోనూ కారం కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల దాకా వేసానండి. తర్వాత ధనియాల పొడి అయితే వేసాను, ఒక స్పూన్ దాకా వేసుకుని మనం ఒక్కసారి మొత్తం అంతా కర్రీకి అంతా కలిసేంత వరకు కలుపుకొని ఒక 3 మినిట్స్ మనం గ్యాస్ మీద వదిలేయాలి. మనకి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలింది చూసారండి, అంటే మనకి చక్కగా అది కుక్ అయిందని. తర్వాత దీంట్లో మనం చింతపండు పులుసుని ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసుకుంటే సరిపోతుందండి. మనం ఆల్రెడీ మటన్ దబ్బని విజిల్స్ వేయించేసాం కాబట్టి మనం ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం మొత్తం కర్రీ అంతా కూడా కలుపుకొని జస్ట్ 15 మినిట్స్ లేదా 10 మినిట్స్లో మనకి హై ఫ్లేమ్లో అయితే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చక్కగా చాలా బాగుంటుందండి. ఇది మనం మామూలుగా మీరు కుక్కర్లో కూడా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, కానీ నేను అలా కాకుండా కుక్కర్లో ముందు విజిల్ వేయించిన తర్వాత నేను ఈ కర్రీని అనేది ప్రిపేర్ చేశాను. తర్వాత లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఒక 10 మినిట్స్లో కర్రీ అనేది అయిపోతుందండి. ఇక్కడ చూసారండి, ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చిందంటే కర్రీ అనేది అయిపోయినట్టేనండి. మనకి చక్కగా ఇలాగా పులుసు కింద మనం చింతపండు పులుపు వేసుకొని చేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మామూలుగా టమాటా వేసుకుని ఎగురు పెట్టుకుంటే అంత బాగోదు, కానీ మనం చింతపండు పులుపు వేసుకొని ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు పులుసులా కూడా దింపేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ దగ్గరగా ఎగరబెట్టేసానండి. ఇలా దగ్గరగా ఎగరబెట్టేస్తేనే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఫైనలీ మటన్ దబ్బ కూర అయితే అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారా? మీరు కూడా ఇలాగే వండుతారా అనేది నాకు కామెంట్ చేయండి. ఫైనలీ అయితే వేడి వేడి రైస్లోకి కానీ, రాగి సంగటిలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. నేను చేసిన ఈ మటను దబ్బ కూర అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.